సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులకు తమ హక్కులు వినియోగించుకునేలా తగిన చర్యలు అసోసియేషన్ ద్వారా తీసుకుంటామని జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రాపు శివరామకృష్ణరావు తెలిపారు. ఏలూరులోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లా కోశాధికారి నారాయణరావు, ఉపాధ్యక్షులు పి రాధాకృష్ణ, డాక్టర్ ఎన్వివిఎస్ ప్రసాద్, అసోసియేషన్ సెక్రటరీ బి భాస్కర్రావు, టి రామకృష్ణ, పలువురు వృద్ధులు పాల్గొన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్వాతంత్రం పడిన కారణంగానే ఈరోజు అలాగే వేధింపులు గురవుతున్నటువంటి వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు హక్కుల సాధనకు కానీ ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాతే మరి అన్ని పరిష్కారం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున వయోవృద్ధుల పట్ల ఆదరణ, గౌరవం చూపిస్తుందంటే దానికి కారణం అసోసియేషన్. ఎందుకంటే జీవితం అంతా కష్టపడి ఉద్యోగం చేసి మరి జీవితం అంతా దేశం కోసం, కుటుంబాల కోసం ఖర్చు చేసినటువంటి పెద్దలు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అంటే చాలా అనుభవం కలిగినటువంటి, దేశం గురించి అన్నిటి గురించి తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు. వారి కుటుంబాలకు కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ సలహా ఇవ్వాలంటే అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి పెద్దలు మరి ఇందులో ఉంటారు. అంచేత చాలా గ్రామాల్లో మన దేశం పరిస్థితి తెలుసు. 134 మంది గ్రామాల్లో చదువుకున్నటువంటి వయోవృద్ధులు ఉన్నారు. వాళ్ళు అనేక బాధలకు గురవుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏలూరు జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు ఏలూరు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో నిర్వహించడం అవుతుంది. ముఖ్యంగా ఎజెండా అంశాలు: కొత్త యూనిట్లు ప్రారంభించడం, విలేజెస్లో, గ్రామాల్లో వృద్ధులకి కావలసిన సేవా సదుపాయాలు, అలాగే చట్టపరమైన అవగాహన, వృద్ధులకు వేధింపులు లేకుండా వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ ఒక యూనిట్ స్టార్ట్ చేయాలనే సంకల్పంతో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. రెండోది, ప్రతి గ్రామానికి, ప్రతి యూనిట్కి కూడా కన్సిలియేషన్ ట్రిబ్యునల్స్ ద్వారా వృద్ధులకు జరిగే అన్యాయాలు కానీ, వాళ్ళకి జరిగే ఇబ్బందులు కానీ ప్రభుత్వం వారికి ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళ దృష్టి తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న నవ సమాజ్ సొసైటీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు హత్యకు గురైన తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్మ్ స్ట్రాంగ్ ఘన నివాళులర్పించారు. ముందుగా ఆర్మ్ స్ట్రాంగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కొత్తలపూర్ణ మల్లికార్జున్, కండవల్లి స్వామిదాసు, బయ్యే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె ఆర్మ్స్ట్రాంగ్ గారిని 6 దుండగులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో హత్య చేసినటువంటి దోషుల్ని, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీకి అత్యంత ఉత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి ఆర్మ్స్ట్రాంగ్ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీకి తమిళనాడు రాష్ట్ర శాఖకి కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా నష్టదాయకం. అటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి ఆర్మ్స్ట్రాంగ్ గారిని పిరికిపందలు
హత్య చేయడాన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ దోషుల్ని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు అమర్ రహే అమర్ స్ట్రాంగ్ ఆర్మర్ స్ట్రాంగ్ ఆర్మర్ స్ట్రాంగ్ బీఎస్పీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు చాలా అమానుషం. రాజకీయాల్లో వ్యక్తిగత రాగద్వేషాలు ఉంచుకునే హత్యా కార్యక్రమం ఇది చాలా ఏదైన పరిస్థితి. మరి బీఎస్పీ అధ్యక్షుడిగా మా అందించిన సేవల్ని పార్టీ చూసుకుని వారు పార్టీకి చేసిన సేవలు గుర్తించుకుని వారికున్న స్థానాన్ని గుర్తించుకుని ఈరోజు మాయావతి బ్యాటింగ్ మాయావతి గారు రేపు ఎంతమంది దాన్ని ఢిల్లీ ఉంది దీన్ని బట్టి మనం గమనించాల్సిన పార్టీకి తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ. కాబట్టి మరి వారికి కార్యాలయంలో బీఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో బీఎస్పీ ఆధ్వర్యంలో మనకి సంఘం తరఫున ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఏపీ స్టేట్ టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గా నాగలక్ష్మి, సెక్రటరీగా సల్మాన్ రాజు, ఉపాధ్యక్షులుగా గోపి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏఎస్ఎన్ మల్లేశ్వరరావు, కోశాధికారిగా ఈ అనుపమ, అదనపు సెక్రటరీగా వి శ్రీ పద్మజ, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన జిల్లా నూతన కార్యవర్గం సభ్యుల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. సమావేశం పెట్టడానికి కారణం కరోనాకు ముందు బాడీ ఎలక్ట్ అయింది. కరోనా కారణంగా లాస్ట్ 2-3 years నుంచి ఎలక్షన్స్ అందువల్ల ఏంటంటే పైగా టైపిస్ట్ గవర్నమెంట్ వాళ్ళు సీనియర్ అసిస్టెంట్స్ ప్రమోట్ అయ్యారు. సో లాస్ట్ 1.5 years నుంచి మెంబర్స్ ఎవరు లేకపోవడం వల్ల అర్జెంట్ గా ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. దాని దృష్ట్యా ఈ సమావేశం పెట్టడం జరిగింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే టైపిస్ట్ పోస్ట్ అనేది లాస్ట్ ఇయర్ టైపిస్ట్ పోస్ట్ నామన్ ప్లేస్ గవర్నమెంట్ మార్చేసి అదేంటంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ కలిపి ఒక పోస్ట్ పెట్టారు. దానివల్ల ఏం జరుగుతుందంటే కొంతమంది టైపిస్ట్ కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టైపిస్ట్ వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్ టైప్ రైటింగ్ కావాలి. టైప్ మిషన్లు ఇతర రీజన్స్ వల్ల కొంతమంది క్వాలిఫికేషన్ దాటుతుంది. మేము గవర్నమెంట్ లో బాగా ప్రయత్నించి ఇప్పుడు అందరూ టైప్ మిషన్లు లేవు, మన కంప్యూటర్స్ మీద వాడుతున్నారనే ఉద్దేశంతో టైప్ క్వాలిఫికేషన్ బదులు సిపిటి కంప్యూటర్ ప్రొఫెషనల్సీ టెస్ట్ పెట్టించి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇప్పుడు అందరూ ఏంటంటే మన టైపిస్ట్ మిత్రులు సోదరులు అందరూ ఇప్పుడు ఈజీగా పాస్ అయ్యి వెసులుబాటు. ఇప్పుడు ఏంటంటే అప్పు చేసిన దానికి ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నది బాగా వర్క్ చేస్తున్నారు. నాకు అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడున్న దీంతో ఇంకా ఈ బిల్డింగ్ నిలబెట్టుకోవడానికి ఇదేంటే చాలా అవకాశం అందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ సంఘానికి రాష్ట్ర చాలా కాలం తర్వాత ఇక్కడ యాక్టింగ్ చేస్తాం. అందులో సాధించాలని చాలా ఆనందదాయకంగా ఉంది.
ఈ బిల్డింగ్ చాలా మంది అనాయకానికి అసలు చాలా తెలిసిన సందర్భాల్లో బాడీ ప్రెసిడెంట్ రామ్ గోపాల్ గారు చాలా కష్టపడి అలాగే చాలా మంది ప్రజల కోసం మహానిశలు కృషి చేసి గౌరవప్రదంగా పదవి విరమణ పొందడం అదృష్టమని జంగారెడ్డిగూడెం సర్కిల్ డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. బాలు గత 34 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎనలేని సేవలు చేశారు. ఉన్నతాధికారులు మనల్ని అందుకొని తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి తమ ఉద్యోగ ధర్మాన్ని సమయస్ఫూర్తితో కొనసాగించడం అభినందనీయమని తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఎం గంగాధర్, స్టేషన్ రైటర్ హెచ్ రెడ్డి, హెచ్సి జె భీమశంకర్, మంగయ్య, ఉమా, హెచ్జిసి సిజి నరసింహారావు, పిఎల్సి సుజన్ కుమార్, టౌన్ స్టేషన్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, హోంగార్డ్స్ మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సిబ్బందికి కూడా నా నమస్కారం. అలాగే ఆరోగ్యంగా హోంగార్డ్ అనేప్పటికీ పని వచ్చేప్పటికి ఈత వచ్చే దగ్గరికి వచ్చేప్పటికి చాలా ఇన్ని అసంతృప్తుల మధ్యలో కూడా ఎక్కడ అధికారులతో ఆడపడకుండా ఇబ్బంది పడకుండా ఒకరిని చూపించి ఆ ఉద్యోగం చేసే తీరులో ఆలస్యం పంచుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇంతమంది కలిసి ఈ విధంగా అందరి సన్మాన కార్యక్రమాలు పనిచేస్తున్నారు. సైనికంగా ఏదైనా సరే ఓట్స్ శ్రీగారి ఆఫీస్ లో అనుమతితో కలిపి 3 గంటలు ఒకే ఇచ్చి సెలవులకు పంపి చేయడం జరుగుతాయి. అలా కాకుండా ఇంతమంది అభిమానం సంపాదించుకున్నారు. ఇంతమంది వచ్చే విధంగా నా ఉద్యోగం 34 సంవత్సరాల పాటు నిర్వర్తించాడు. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాము. అలాగే బాలస్వామి గారికి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి అవసరాలు కానీ లేదా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా ఇబ్బందులు కానీ కావాల్సిన పనులు కానీ ఖాళీగా కాకుండా అవసరమైనప్పుడు పోలీసులో పాల్గొంటుంది. సహాయ సహకారాలు అలాగే ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో గత ప్రభుత్వంలో నగర అభివృద్ధి జరగకపోవడం కారణంగా నగరంలో పారిశుధ్య లోపం స్పష్టంగా కనపడుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. స్థానిక 4వ డివిజన్ మారుతినగర్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాసనసభ్యులు బడేటి చంటి, కోఆప్షన్ సభ్యులు ఎంఎస్ఆర్ పెదబాబు సోమవారం తెల్లవారుజామున మారుతినగర్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి, మాజీ డిప్యూటీ మేయర్ చోడ వెంకటరత్నం, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మేస్త్రీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి వర్షాకాలంలో మరి రోడ్లన్నీ కూడా నీటిమయం అయిపోతున్నాయి. ఎక్కడా కూడా ఇదివరకు 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఏం పనులు జరగకపోవటం వల్ల రోడ్లు పల్లం అయిపోయి నీళ్లు నిలుస్తున్నాయని చెప్పి నిన్న 4వ డివిజన్ నాగేంద్ర కాలనీ నుంచి మరి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఆ నీళ్ళన్నీ కూడా మరి బయటికి వెళ్ళేటట్టుగా, ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు రోడ్లు వేస్తే మరి ఇమీడియట్ గా డబ్బులు పాడైపోతాయి తప్పితే అంతకుమించి వేరేది ఏం లేదు. అలాగే మేయర్ గారితో పాటు వచ్చి ఆయనకు కూడా స్వయంగా చూపించడం జరిగింది.
ఆ నీళ్లు వెళ్లే మార్గాన్ని మధ్యాహ్నం నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని పిలిచి కచ్చా డ్రైన్లు తీసి ఆ నీళ్లు వెళ్లేటట్టుగా ఈ వర్షాకాలం చేయమన్నాం. తర్వాత ఆ రోడ్డు ఎత్తి చేసి అక్కడ ఉన్న కల్వర్ట్లు కానీ అవన్నీ కూడా సరిచేయడం జరుగుద్ది. ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు ఇటువంటివే జరుగుతాయి. మరి అన్ని కూడా ఇప్పుడు వర్షాకాలం అవడం అన్ని కూడా మరి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాతో అన్ని బయటపడుతున్నాయి. అన్ని కూడా సరిచేయించవలసిన నాయకులు అందరి సమక్షంలో మరి ఈ రోజున గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి వానలను దృష్టిలో ఉంచుకొని డ్రైన్లో ఏదైతే నీరు పొంగి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏలూరులో ఉన్నది. మరి ముఖ్యంగా ఏలూరు నగరంలో విలీనమైనటువంటి 7 పంచాయతీల్లో కొంచెం అభివృద్ధి తక్కువ అవడం వల్ల మరి వర్షాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మరి నగరపాలక సంస్థ మరి అనేక రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. మరి ఇవాళ ఎంహెచ్ఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్, మేమందరం కూడా శాసనసభ్యులు వారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మరి ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది. సాయంత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సాయంత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి మరి ఎందుకైతే నీళ్ళు ఎక్కడైతే పల్లాలు ఉన్నాయో, ఎక్కడైతే మెరకు ఉండి నీళ్లు బయటికి వెళ్లకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో పరిశీలన చేసి ప్రణాళికలను రూపొందించి మరి వాటికి కావాల్సినటువంటి మరమ్మతులు కానివ్వండి, లేకపోతే డ్రైన్లో సిల్ట్ తీపించడం కానివ్వండి, ఎక్కడన్నా రోడ్లు లో లెవెల్స్లో ఉండుంటే కనుక డ్రైన్లు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా మెరగ చేసేటువంటి చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు సాయంత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో జూలై 7వ తేదీ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమలకి ఉప ఆలయమైన శ్రీ వెంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అలాగే ఈ 10 రోజులు కూడా దశావతారాలలో శ్రీ స్వామివారి భక్తులకి దర్శన భాగ్యం కల్పించనున్నారు. అలాగే గ్రామ ప్రజలు మరియు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజు రథయాత్ర జరుగుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు. సంతాన గోపాల జగన్నాథ స్వామి దేవాలయంలో 7/7/2024 నుంచి 17/7/2024 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 7/7/2024 ద్వారకా తిరుమల స్వామివారు రథోత్సవంలో వెళ్తారు. అదేవిధంగా ఈ 10 రోజులు కూడా దశావతారాలు వేస్తారు స్వామివారికి. ఆ తర్వాత 17/7/2024 సింహాపురం రథోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరూ కూడా తీర్థ ప్రసాదాలు సమస్య ఎక్కడుంటే అక్కడ నేనుంటానని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎలగలపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామ ప్రజలందరూ నిరసన వ్యక్తం చేశారు. సమస్య తెలుసుకున్న వెంటనే వెలగలపల్లి గ్రామం వెళ్లి విద్యుత్ సరఫరా ఇచ్చే వరకు నేను గ్రామ ప్రజలతో పాటు కూర్చొని ఉంటానని గ్రామ ప్రజలతో కూర్చున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నాకు అరగంటలో విద్యుత్ సరఫరా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు. అర్ధరాత్రి అవుతున్న ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటంతో గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. మార్నింగ్ ఓకే ఇక్కడ కరెంట్ న్యాయమైన గారు రెస్పాన్సిబిలిటీ అవ్వాలి. ఫోన్ చేయండి. ఇప్పుడు ఎస్ఐ గారు అసలు చినుకు పడితే కరెంట్ ఉండలేదండి. అసలు మాకు చినుకు పడితే కరెంట్ తీసేస్తున్నారు. డిపార్ట్మెంట్ లో ఎవరు ఇక్కడ ఎవరు లేరండి. 2 గంటల నుంచి ఇక్కడ రైతులు ధర్నా చేస్తున్నారు. డిపార్ట్మెంట్ అనేది ఇంత పాపం చినుకు పడితే అసలు కరెంట్ ఉండలేదు. 7ంటికి వెళ్ళామండి. 7ంటి కాడ నుంచి ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఫోన్ మాట్లాడుతున్నారు తప్ప ఏలూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డ్యాం వద్ద వరద నీరు చేరుతోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా అవుట్ ఫ్లో 6018 క్యూసెక్ల నీటిని 17 పంపుల ద్వారా అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా వరద నీరు ప్రవాహంతో కొవ్వాడ కాలువ నీటిని గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు.
వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదని 40% ఓటింగ్ తమకు లభించిందని చింతలపూడి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జానకిరెడ్డి తెలిపారు. చింతలపూడిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫైర్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ, మిరియాల దిలీపు, దుర్గారావు, కొప్పల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారి జయంతి 75 జయంతిని జరుపుకుంటున్నాం. చింతలపూడిలో మండలంలో మనం ఓడిపోయినప్పటికి కూడా ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఏకదాటి మీద వచ్చి ఈరోజు ఇక్కడ నుంచున్నందుకు ప్రతి నాయకుడికి, కార్యకర్తకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే భయపడి రారేమో అన్న విధిని కల్పిస్తున్నారు టీడీపీ ఎవరికి. అయినప్పుడు కూడా మనందరం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి మనం రాజశేఖర రెడ్డి గారి జయంతిని చేసుకోవడం జరుగుతుంది. విజయరాజు గారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. కొంచెం లేట్ అయింది ఆయన జంగారెడ్డి నుంచి రావడానికి. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఓడిపోలేదు, మన నాయకుడు బలంగా ఉన్నాడు, మనకు కూడా 40% ఓటింగ్ వచ్చింది, ఓటమి వల్ల వాళ్ళు గెలిచారు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. మనందరం కూడా ఇదే ఇదిగో ఉంటే నెక్స్ట్ 2029 తాడేపల్లిగూడెం బీవీకే గోయింగ్ మహిళా కళాశాలలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంత మాతృ శక్తి వర్గ కార్యక్రమం 3 రోజులు 6వ తేదీ నుంచి జరుగుతుంది. ఈ రోజు ముగింపు సభ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. మంత్రివర్యుల వెంట భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట భీమశంకర్రావు, గొల్లపూడి శ్యాంప్రసాద్ ముఖర్జీ, జిల్లా మీడియా కో ఇన్ఛార్జి నర్సె సోమేశ్వరరావు, ముప్పిడి సురేష్ రెడ్డి, ఆదూరు సనత్, పలువురు అభిమానులు పాల్గొన్నారు. చేసినటువంటి మాధ్యమిక పెద్దలు సంఘటన నేను ఈ కార్యక్రమానికి అనుకోకుండా పెద్దలు నాగోలు గారితో నేను ఫోన్ చేసి శ్రీరామ వస్తాను అంటే నా ప్రోగ్రామ్ కార్యక్రమం వల్ల ఎప్పుడు ఆయన శ్రీరామ వస్తే నేను స్వామి సరైన రోజులు అని నాకు సమావేశం మొదటి గంటలు ఉంది. వేరే కార్యక్రమం వచ్చి క్లాస్ తీసుకుంటామని తెలిసి వెళ్తాను.
ఉదయం 8 గంటలకి కావాలనుకున్నాను. అయితే మా నాన్నగారు హాస్పిటల్లో పనులు వల్ల ఇక్కడికి వెళ్ళి లేట్ రావుతుంది. ఒక పక్కన కార్యక్రమం ప్రతిపక్షానికి ఫోటో అంటే ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉన్నమట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి మహోన్నత వ్యక్తిని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం, ఆయనకు ఘన నివాళులర్పించడం మన కర్తవ్యమని తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా మనమందరం కూడా ఆయన గుర్తు చేసుకోవడం, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది మనందరి యొక్క కర్తవ్యం. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఘన చరిత్రలో ఎంతో మంది మహానుభావుల్ని మన దేశానికి అందించినటువంటి ఖ్యాతి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు స్వాతంత్ర సమయంలో నుంచి చూసుకుంటే అనేక మంది స్వాతంత్ర సమయంలోనే మన దేశానికి అందించి మన దేశానికి స్వరాజ్యాన్ని సాధించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర మనందరం కూడా తెలుసు. ఈ రోజున మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనందరం కూడా ఎందుకు తెలుసుకుంటున్నాము అనేది మనం ఆలోచన చేస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి వికసించిన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అన్నపనేని వారిగూడెంలో పంచాయతీ రహదారికి వెళ్లే మార్గాన్ని గ్రామానికి చెందిన వ్యక్తులు నడవకుండా దొడ్డికర్ల విజయరాజు కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దారిని కాచి బెదిరిస్తున్న బొమ్మ దాసరి శేఖర్రావు, నాగేంద్ర, బొమ్మ దాసరి తాయారు, బొమ్మ దాసరి నాగరాజు అనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని, అదేవిధంగా తమను బెదిరిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి జిల్లా సెక్రటరీ అండి. మరి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపనేని వారుగుడు గ్రామంలో దొడ్డిగర్ల విజయరాజు అనే వాళ్ళు, వాళ్ళ అమ్మగారు ఒక 3 సెంట్లు 3 గజాల దారిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ ఇంటి నుండి పంచాయతీ రోడ్డు నడవటానికి. అలాగే అక్కడ కావారపుకోట మండలం కేఎస్ రామాపురంలో ఒక గవర్నమెంట్ పొత్తు ఉంది. ఆ పొత్తుని వీళ్ళు కొనుక్కున్న 3 గజాల ఎడల్పు గల దారిని బొమ్మదాసరి తయారమ్మ, బొమ్మదాసరి నాగేంద్ర, బొమ్మదాసరి శేఖర్రావు, బొమ్మదాసరి నాగరాజు అనే వాళ్ళు నలుగురు ఆ దారిలో బొడ్డులను కట్టేయటం, గేదలను కట్టేయటం, రాళ్ళు గుట్టలు పోసి పెట్ట కుప్పలు ఎరువులేసి గడ్డాము కుప్పలు అక్కడ పెట్టి వీళ్ళ నడవకుండా రోడ్ల మీద కాసి కత్తులు కర్రలతో కాస్తా ఉన్నారు. విజయరాజు కుటుంబ సభ్యులు బయటకు వస్తే నడవడానికి పంచాయతీ రోడ్డు ఎక్కుతుంటే నరుగుతామని కర్రలతో, గొడ్డలతో, కత్తులతో వచ్చి సంపుతానని బెదిరిస్తా ఉన్నారు. దారి రానివ్వట్లేదు, ఇంట్లో నుంచి బయటకు రానివ్వట్లేదు. వీరు ధర్మాజగూడెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న కుమార్ గారికి కూడా కంప్లైంట్ చేశారు. ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకని వాళ్ళ భార్యాభర్తలు, వీళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఈ రోజున ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
వాళ్ళకున్న రిజిస్ట్రేషన్ దారి 3 గజాల ఎడపగల దారిని ఎడగొట్టి నడవడానికి హక్కుగా వాళ్ళని నడవడానికి రక్షణ కల్పించాలని ఏ పొత్తునైతే ఏ దారినైతే ఆక్రమించి కబ్జా చేశారో ఆ కబ్జా నుండి వాళ్ళని తొలగించి విజయరాజు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మేము వేడుకుంటూ కోరుతున్నాం. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పోలవరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ఎంపీపీ వెంకరెడ్డి మాట్లాడారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధైర్యపడవలసిన అవసరం లేదని తెలియజేశారు. 2029లో మన ప్రభుత్వమే వస్తుందని 175కి 175 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉండకండి సరిగ్గా రావు లైన్ గా ఉండాలి అలాగా అందరూ పడతారు కొంచెం వెడల్పుగా ఉండండి. ఇది అనుకోండి మ్యాట్లు ఆయన పడతాయి దండలన్నీ ఎక్కువగా జోహార్ వైఎస్ఆర్ చెప్పండి. జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ దగ్గర మాట్లాడుతుంది అక్కడ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ మీరు కూడా పట్టుకున్నారండి, మీరు కూడా కొద్దిగా వెనక్కున్నారు. క్లైమేట్ చేంజ్ అయింది కదా. క్లాప్స్. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే అమర్ రహే వైఎస్ఆర్. ఈరోజు మన పోలవరం పంచాయతీలో మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఎంపీపీ గారు శంకర వెంకటరెడ్డి గారు, అలాగే 1వ వార్డు సెగ్మెంట్ ఎంపీటీసీ గారు, అలాగే మునీషా బేగం గారు, ఆప్షన్ నెంబర్ మునీషా బేగం గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాణి గారు, అలాగే ఇక్కడికి వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, అలాగే మహిళా నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన పోలవరం టౌన్ ప్రెసిడెంట్ గొంతుశివ గారు, సారీ ఏమనుకోవద్దు, ఈవేళ మన పార్టీ ఓడి గెలిచాం. ఎందుకంటే మనం 40% ఓటింగ్ తెచ్చుకున్నాం. వాళ్ళు 3 పార్టీలు కలిసి వచ్చి మనల్ని ఓడించారు. ఒకడు యుద్ధం చేయటం వేరు, 3 కలిసి ఒక మనిషి మీద యుద్ధం చేయటం వేరు. ఇది ప్రజలకి కొద్దిగా లేట్గా తెలుస్తుంది. మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున 2029లో రెడ్డి గారు చెప్పినట్టుగా 175కి 175 సీట్లు కూడా రావటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈవేళ మన పార్టీ ఏదో ఓడిందని చెప్పి మన నాయకులు ఏ విధంగా కూడా నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పార్టీ ఎప్పుడు కూడా ఎవరితో విభేదాలకు కానీ సమస్యలకు కానీ వెళ్ళలేదు. అలాగే మన నాయకుడు
మనం ఏదో దోసుకు తినేలాగా ఆయన చేయలేదు. దోసుకు తినే అవకాశమే లేకుండా ప్రక్షాళన చేసి ప్రజాస్వామ్యంలో నాయకుడు ఎలాగ ఉండాలో అలాగ నిరూపించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ అవినీతి జరగకుండా సంక్షేమాలు 100% పంచి ప్రజల్లో ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఆ తక్కువ పర్సెంటేజ్లో మనం ఓడిపోవడం జరిగింది. దాని గురించి మన నాయకులు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ రోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ఆలనాని, కారుమూరి సునీల్ కుమార్ యాదవ్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలనాని, కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడారు. కార్యకర్తలు ఎవరు నిరాశ పడవద్దని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దశ దిశ నిర్దేశించినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జన్మదినం సందర్భంగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కారుమూరి సునీల్ కుమార్ గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ లో మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి స్ఫూర్తి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా విద్య, వైద్యం అనేది ప్రతి ఒక్కరికి చేరువుగా ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆరోగ్యశ్రీ స్ఫూర్తిగా తీసుకుని ఇంకా రెట్టింపు మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలానే ఆరోగ్యశ్రీ అనేది 2004లో మొదలైన ఈ రోజు దాకా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అనేది మాత్రం ఆగలేదు. దానికి మాత్రం సృష్టికర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మరి ఇక్కడ యువతకు కానివ్వండి, కొత్తగా వచ్చే నాయకులు కానివ్వండి, అందరూ కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకి మంచి ఎలా చేయాలో మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి మంచి చేయగలుగుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఈరోజు అధికారంలో లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.